ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈరోజు శాసనసభలో వివేక హత్య కేసు ప్రస్తావిస్తూ రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడడంలో, నేర పరిశోధనలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకోవటం ఎంత అవసరమో చక్కగా వివరించారు. వివేకానందరెడ్డి హత్య జరిగినప్పుడు నేను ముఖ్యమంత్రిగా ఉన్నాను. నా చేతిలో సీఎంఓ, ఇంటెలిజెన్స్, యావత్ పోలీస్ వ్యవస్థ ఉన్నాయి. నా వెనక మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇంతమందిని, ఇన్ని బలమైన వ్యవస్థలు చేతిలో పెట్టుకుని ఎన్నికల హడావిడిలో ఉన్న నేను ఆ రోజు ఉదయం వివేకానందరెడ్డి గుండెపోటుతో చనిపోయారని వాట్సాప్ మెసేజ్ వస్తే నమ్మేశారు. కానీ సునీతారెడ్డి వచ్చి పోస్ట్ మార్టం కోసం పట్టుబట్టడంతో బండారం బయటపడింది. ఒకవేళ ఆనాడు ఆమె పోస్ట్ మార్టం కోసం పట్టుబట్టకపోయి ఉండుంటే ఏమయ్యేది? అంత్యక్రియలు జరిగిపోయేవి. అంత ప్రముఖుణ్ణి అంత దారుణంగా హత్య చేసిన వారు తప్పించుకునేవారు కదా. కానీ పోస్ట్ మార్టం తర్వాత కూడా వైసీపీ నేతలు మాకంటే చాలా వేగంగా పావులు కదిపారు. మధ్యాహ్నం కల్లా జగన్ తండ్రిని, బాబాయిని కూడా కోల్పోయిన అభాగ్యుడిగా ప్రొజెక్ట్ చేస్తున్నారు. సాయంత్రానికల్లా నేనే ఆ హత్య చేయించానని మరో స్టేట్మెంట్ సృష్టించి ప్రచారం మొదలుపెట్టేశారు. గుండెపోటు కాదు, హత్య అని బయటపడిన గంటల వ్యవధిలోనే వారు ఎంత తెలివిగా పావులు కదిపారో చూస్తే నాకే ఆశ్చర్యమైంది. హత్య చేసిన వారు తప్పించుకోవడమే కాకుండా ఆ హత్యను తమ రాజకీయ ప్రత్యర్థులకు ఆపాదించి ఏ విధంగా గేమ్ ఆడతారో వివేక హత్యతో నిరూపించి చూపారు. దాని పర్యవసానాలు ఏ విధంగా ఉన్నాయో అందరం చూశాం. అక్కడితో వారు ఆగలేదు. ఈ కేసులో ప్రధాన సాక్షులను ఒకరికొకరుగా లేపేస్తున్నారు. ఇప్పటి వరకు ఈ కేసులో 6 సాక్షులు చనిపోయారంటే ఈ కేసులో నేరస్తులు ఎంత తెలివిగా, చాలా ముందు చూపుతో వ్యవహరిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ప్రభుత్వం, పోలీస్ వ్యవస్థ ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా దాని పర్యవసానాలు ఎంత భయంకరంగా ఉంటాయో, ఓ కేసులో పరిణామాలు ఏ విధంగా మారిపోతాయో అందరికీ అర్థమయ్యేందుకే. కనుక మన పోలీస్, ఫోరెన్సిక్, ఇంటెలిజెన్స్ అధికారులు, సిబ్బంది ఏదైనా సంచలన కేసు వెలుగు చూసినప్పుడు అప్రమత్తంగా ఉండడమే కాదు, నేరస్తుల కంటే ఒక్కడుగు ముందే ఉంటూ వారి ఆలోచనలను పసిగట్టగలగాలి. క్రైమ్ సీన్లో ఫోరెన్సిక్ దే కీలక పాత్ర. కనుక ఎప్పటికప్పుడు అందుబాటులోకి వస్తున్న అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం గురించి తెలుసుకుంటూ దానిని సమర్థంగా వినియోగించుకోవటం నేర్చుకోవాలి. అలాగే అధికారంలో ఉన్నాము కదా, మనమేం చేసినా చెల్లుతుందని వ్యవహరిస్తే తర్వాత పరిస్థితులు మారితే పర్యవసానాలు ఏ విధంగా ఉంటాయో రాజకీయాల్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ కేసు ద్వారా తెలుసుకుని బుద్ధిగా మసులుకోవాలి. ప్రతి నియోజకవర్గానికి ఎమ్మెల్యేలున్నారు కనుక వారు తమ తమ నియోజకవర్గాలలో శాంతి భద్రతల పరిస్థితి ఎప్పుడూ ఓ కన్నేసుంచాలని కోరుతున్నారు అని సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారు. ఈ కేసులో సాంకేతికత, రాజకీయ అంశాల గురించి సీఎం చంద్రబాబు నాయుడు అరటిపండు వల్చి చేతిలో పెట్టినట్లు అందరికీ అర్థమయ్యేలా చక్కగా చెప్పారు. ముఖ్యమంత్రిగా పోలీస్, ఇంటెలిజెన్స్, ఫోరెన్సిక్ విభాగాలు రాజకీయాల్లో ఉండేవారికి ఇదో చక్కని కేస్ స్టడీ అని భావించొచ్చు. నేను ముఖ్యమంత్రిగా ఉండి 2019లో వివేకానందరెడ్డి మర్డర్ జరిగింది. తెల్లవారితో వాట్సాప్ మెసేజ్ ఏమని, వివేకానందరెడ్డి గుండెపోటుతో చనిపోయాడు. ఎలక్షన్ సీజన్, నేను కూడా గుండెపోటు అనుకున్నాను. జనరల్గా నాకు ఎప్పుడు ఏ ఆలోచన వచ్చినా, ఏ మెసేజ్ వచ్చినా మళ్ళీ నేను స్టడీ చేస్తూ ఉంటాను. అలాంటిది నేను కూడా ఎలక్షన్లో ఉండి క్యారీ అయ్యాను. నాకు ఒక సీఎంఓ ఉంది, ఒక ఇంటెలిజెన్స్ ఉంది, ఒక డీజీపీ ఉన్నాడు, మా చంద్రరాజ మంత్రి, అప్పుడు అందరం ఉన్నాం. అర్థం కాలేదు, నిజం అనుకున్నాం, నమ్మాం. అంటే నేరస్తులు ఏ విధంగా ట్రాప్లో పెడతారు లేదరికి ఇది ఒక ఉదాహరణ. దిశ అంతవరకే చెప్తున్నాను నేను ఈరోజు. అది అయిన తర్వాత మధ్యాహ్నాలకి బిల్డప్ అయింది. సునీత గారు అడిగారు దీన్ని పోస్ట్ మార్టం చేయాలని. సునీత గారు కానీ పోస్ట్ మార్టం అడగకుండా ఉండుంటే క్రిమేషన్ అయిపోయేది. అంటే నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, నేరాలు, ఘోరాలు చేసే వ్యక్తుల పట్ల ఏ స్థాయి అయిన వాళ్ళైనా సరే మనం అప్రమత్తంగా ఉండకపోతే మాత్రం మనం న్యాయం చేసినట్టు కాదు, మనం కూడా ఇబ్బందులు పడే పరిస్థితి వస్తుంది. ఆ తర్వాత సాయంత్రానికి అధ్యక్ష ఎప్పుడైతే పోస్ట్ మార్టం చేశారో, ఏ టీవీలో అయితే గుండెపోటని చెప్పారో వాళ్లే సాయంత్రానికి మాట మార్చేసి ఇంతవరకు మా తండ్రి చనిపోయాడు, ఇప్పుడు తండ్రి లేని బిడ్డే కాకుండా చిన్నాన్న ఉంటే ఆ పెద్ద దిక్కు కూడా లేకుండా పోయిందని చెప్తే ప్రజలు నమ్మించే పరిస్థితికి వచ్చారు. రెండో రోజు అధ్యక్ష నా చేతిలో కత్తి పెట్టి నారాసుర రక్త చరిత్రను వేసే పరిస్థితికి వచ్చారు. బాధ కదా అధ్యక్ష, ఆవేదన కలగదా? ఏంటి ఇలాంటి అరాచకాలు చేసి కూడా రాజకీయాలు చేయగలుగుతామనే ధీమా